ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మహాజన సోషలిస్టు పార్టీ, బహుజన ముక్తి పార్టీ, వివిధ ఎంఆర్పిఎస్ సంఘాలు పార్టీల ఆధ్వర్యంలో ఉమ్మడిగా ఊరుకొండ మండల ఎంఆర్ఓ గారిని, ఎస్ఐ గారిని కలవడం జరిగింది. ఊరుకొండ మండలం మాదారం గ్రామంలో 331వ సర్వే నెంబర్లో పాలి భాగస్తుల మధ్యలో ఓవర్ ల్యాప్లో ఎంఆర్ఓ గారు కానీ, ఇంతకుముందు పనిచేసిన ఎస్ఐ గారు కానీ ఏకపక్షంగా పనిచేస్తూ ఉన్నారని ఈరోజు మాకు స్పష్టంగా అర్థమైంది. కోర్టు ఆర్డరు రిజిస్ట్రేషన్ చేయడానికి పనికిరాదని చెప్తా ఉన్నాడు. మరి ఇది నిజమా అబద్ధమా? గౌరవ జిల్లా కలెక్టర్ గారితో మేము తేల్చుకుంటాం. మరి అటువంటిప్పుడు మేము కోర్టుకి ఎందుకు పోవాలి? కోర్టు ఆర్డర్కు విలువ లేనప్పుడు కోర్టుకు ఎందుకు పోవాలి? కోర్టు ఆర్డర్ ఉంటే భూమి సర్వే చేయొద్దట, కానీ కోర్టు ఆర్డర్ ఉన్నా రిజిస్ట్రేషన్ చేయొచ్చని ఊరుకొండ మండల తహసీల్దార్ గారు చెప్తా ఉన్నారు. మాకు ఒక కాపీ కూడా ఇచ్చారు. ఈ కాపీని తీసుకుపోతాం. బదావత్ సంతోష్ గారు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు 2వ నెలలో మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే రిజిస్ట్రేషన్ పైన సంబంధించిన అధికారులకు, సంబంధించిన బాధిత కుటుంబ సభ్యులకు చెప్పి నిర్ణయం తీసుకోండి అంటే, నేను ఆల్రెడీ 1వ నెలలోనే ఇచ్చిన అంటున్నాను. మరి కలెక్టర్ గారు 2వ నెలల్లో మీకెందుకు లెటర్ ఇవ్వాలి? మాకు 1వ నెలలో మీరు లెటర్ ఇచ్చినప్పుడు కలెక్టర్ గారి ఆదేశాలకు విలువ లేదు. ఇక్కడ ఉన్న సిఐ, డిఎస్పీ, ఎస్పీ గారి ఆదేశాలను పోయిన ఎస్ఐ పట్టించుకోలేదని బాధిత కుటుంబం ద్వారా మాకు తెలుస్తూ ఉన్నది. ఇప్పుడు వచ్చిన ఎస్ఐ గారు కూడా కూలంకషంగా ఈ విషయం పైన చర్చ చేసి ఏకపక్షంగా వ్యవహరించకుండా నిజానిజాలను నిగ్గుదేల్చి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే కల్వకుర్తి నుంచి, ఒంగూరు నుంచి ఎవరెవరో కట్టెలు పట్టుకొని వచ్చి కార్లలో వచ్చి మారణ ఆయుధాలతోని ఈ కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసి ప్రాణాలు తీసేస్తూ ఉంటున్నట్టు. వీళ్ళ ప్రాణాలు పోతే రమాకాంత్, ప్రశాంత్, కృష్ణయ్య అనే వాళ్ళే కారణం అవుతారని కూడా మేము ఆరోపిస్తూ ఉన్నాం. ఎందుకంటే మీకు వాళ్ళకు తప్ప వేరే ఎవరికి కూడా పంచాయతీ లేదు కాబట్టి మీకేమైనా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటే మరి మీరు ఇట్లా రౌడీలను, గూండాలను పంపిస్తే దానికి మీరు తగిన మూల్యం మీరే చెల్లించాల్సి వస్తుందని మేము బహుజన్ సమాజ్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ వీడియో ద్వారా మీకు కూడా స్పష్టం చేస్తూ ఉన్నాం. మీ కుటుంబ సమస్యలు ఏమైనా ఉంటే కూర్చొని మాట్లాడుకొని సామరస్యంగా పరిష్కరించుకోవాలి, లేదా చట్టపరంగానన్నా పరిష్కరించుకోవాలి. కానీ వేసిన తుకాన్ని పిచికారి చేసి చంపేయడం, గడ్డి మంది వేసి చంపేయడం, ఆ దర్గా కాడికి పోయి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం, ఇంటికాడ భయభ్రాంతులకు గురి చేయడం, ఇవన్నీ విషయాలను ఎస్ఐ గారికి తెలియజేస్తాం. కంప్లైంట్ కూడా ఇస్తాం. ప్రశాంత్, కృష్ణ వాళ్లకు గొడవ మధ్యలో మరి పూర్తిగా ఎంఆర్ఓ గారు ఇన్వాల్వ్మెంట్ అయ్యి మరి గతంలో ఏదైతే డబ్బులకు పట్టా పొలాన్ని కొనుగోలు చేసుకొని మరి మోకా నుంచి ఇప్పటి వరకు కూడా వీళ్ళే అందిన వారి కుటుంబంగా కొనసాగుతూ ఉన్నారు. మరి అయితే అదే పొలాన్ని, అదే సర్వే నెంబరు, అదే హద్దులతోటి మరి వాళ్ళ ప్రశాంత్ వాళ్ళకు కూడా అదే హద్దులతోటి రిజిస్ట్రేషన్ చేయడం అనేది ఎంఆర్ఓ గారు పూర్తిగా అన్యాయం చేసిందనే విషయం కూడా ఈరోజు అందరు కూడా అర్థమవుతూ ఉన్నది. కాబట్టి ఎంఆర్ఓ గారిని ఈరోజు సంప్రదిస్తే మరి ఏదైతే 1వ తారీఖు ఈ సంవత్సరంలో 1వ తారీఖు నాడు కలెక్టర్ గారికి లెటర్ ద్వారా సార్ మరి పలానా విషయము ఇట్లా ఉంది, ఏం చేయాలని మీరు కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారు రాస్తే మరి అదే విషయాన్ని ఇదే సంవత్సరంలో 2వ నెలలో మరి కలెక్టర్ గారు ఈ విషయాన్ని పూర్తిగా పరిశీలన చేసి ఏం చేయాలనేది మీరు ఆలోచన చేసి ఆ బాధితులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతనే మీరు ఏ విధంగా వాళ్ళకి న్యాయం జరగాలనో న్యాయం జరగాల్సిన వాళ్ళకు న్యాయం చేసే విధంగా మీరు చొరవ చూపాలని ఎంఆర్ఓ గారికి ఆర్డర్స్ ఇస్తే అలాంటి విషయాన్ని పక్కన పెట్టి వాళ్ళు డైరెక్షన్ రూపంగా వాళ్ళు ఏ రకంగా వాళ్ళు ప్రలోభపడ్డారో మాకు తెలియదు ఎంఆర్ఓ గారు. కానీ ఆ పొలాన్ని వాళ్ళు పట్టా చేయడం జరిగింది. కాబట్టి పూర్తి గతంలో ఏదైతే పట్టాగా ఉన్నటువంటి పట్టదారులు అయితే ఉన్నారో వాళ్ళకే పూర్తి సర్వాకులు పొలాన్ని ఉండడం వాళ్ళకు ఉండాలని మేము కూడా కోరుతా ఉన్నాం. తక్షణమే ఇది యొక్క పొలాన్ని విషయంలో బాధితులకు ఉన్నటువంటి గతంలో ఆంజనేయుల కుటుంబం వారికి ఉండే విధంగా చొరవ చూపాలని ఎంఆర్ఓ గారికి మళ్ళీ ఆర్టీఓ గారికి కలవడం జరుగుతుంది. ఖచ్చితంగా రేపా ఎల్లుండా కలెక్టర్ గారు కూడా తెలియజేసి ఈ విషయంలో పూర్తిగా బాధితులకు న్యాయం జరిగే విషయంగా మేము ఆంజనేయుల వారి కుటుంబం వెంటనే మేము ఉంటామని, ఖచ్చితంగా ఏదైతే ఎంఆర్ఓ గారు చేసినటువంటి తప్పులను భవిష్యత్తులో కూడా సామాన్య ప్రజలకు తప్పులు చేసే విధంగా ఉండకూడదు, తప్పు నిర్ణయాలు తీసుకోకుండా ఉండకూడదు. మరి కాయ కష్టం చేసుకొని డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకు న్యాయం చేసే విధంగా, అన్యాయం చేసే విధంగా డబ్బు లేనటువంటి పేదలకు అన్యాయం చేసే విధంగా ఉండొద్దు భవిష్యత్తులో అని ఎంఆర్ఓ గారు కూడా మేము కోరడం జరిగింది. కనుక ఏదైతే తప్పిదాలు ఉన్నాయో అధికార పార్టీ
అధికార పార్టీలో ఉన్నటువంటి పాలనలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల నాయకుల పరోపాలనకే వాళ్ళ ఆశ చూపడమా, లేకపోతే వాళ్ళు భయం పెడుతున్నారా, లేకపోతే వాళ్ళ అండదండలతోటి ఈ రోజు ఎంఆర్ఓ గారు మరి పోలీస్ వ్యవస్థ కూడా గతంలో ఉన్నటువంటి ఎస్ఐ గారు కృష్ణదేవ గారు కూడా మరి పూర్తిగా వాళ్ళకి అండగా ఉంటున్న విషయం కూడా మాకు తెలిసింది కనుక ఈ విషయాన్ని పూర్వపరిశీలన చేసి కొత్తగా నూతనంగా వచ్చినటువంటి ఎస్ఐ గారు కూడా కలవడం జరిగింది. వాళ్ళకు కూడా విషయం చెప్పడం జరిగింది. ఈ కుటుంబానికి ఆంజనేయుల వారి కుటుంబానికి వాళ్ళ కుటుంబం మీద దాడి, వాళ్ళ మీద వాళ్ళని భయపెట్టడానికి చంపడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రశాంత్ వాళ్ళ కృష్ణయ్య వాళ్ళ కుటుంబాల వాళ్ళ మీద వాళ్ళకు చట్టపరంగా చర్యలు తీసుకొని ఈ ఆంజనేయుల వారి కుటుంబానికి న్యాయం చేసే విధంగా ఖచ్చితంగా ఎస్ఐ గారు చూడాలని మేము కూడా విజ్ఞప్తి. ఇప్పుడున్నటువంటి ఎంఆర్ఓ గారు కావచ్చు ఉద్దేశపూర్వకంగానే ఆంజనేయుల కుటుంబానికి అన్యాయం చేస్తూ వాళ్లకు ఫేవర్గా చేయడం జరిగింది. దీన్ని వెంటనే సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వెంటనే దీనికి నైతిక బాధ్యత ఎంఆర్ఓ గారు బాధ్యత తీసుకొని ఇది ఎమ్మడే సమస్య పరిష్కారం చేయాలి, ఆంజనేయుల కుటుంబానికి న్యాయం చేయాలని ఈ న్యాయ పోరాటం కోసం మేము జిల్లా కలెక్టర్ గారిని కలుస్తాము. ఇలాంటి తప్పులు ముఖ్యంగా ధరణిలో గత ప్రభుత్వంలో వచ్చినట్టు ధరణిలో అనేక లోపాలు ఉండవని చెప్తున్నటువంటి పరిస్థితిలో ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏముంది? ఇప్పుడు వచ్చినటువంటి భూభారతిలో కూడా సేమ్ ఇలాంటి చట్టాలే ఉంటే ఏడ న్యాయం జరుగుతుంది అంటే ప్రాణాలు తీసుకున్నట్టు పేద ప్రజలకు ప్రాణాలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఎంఆర్ఓ చుట్టూ, కోర్టుల చుట్టూ, ఆర్డీఓల చుట్టూ, కలెక్టర్ల చుట్టూ తిరిగినా కానీ భూ సమస్యలు పరిష్కారం అవుతలేవు. వీటన్నింటినీ వెంటనే పరిష్కరించి ఆంజనేయుల కుటుంబానికి న్యాయం చేయాలని బహుజన్ ముక్తి పార్టీ, బీఎస్పీ, ఎంఎస్పీ, ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్.